वरिष्ठदेवी स्वस्ति नो बृहस्पतये तमेव प्रत्यक्षं सरतासि तमेव केवल రావాలి మాజీ జడ్పీ సిద్ధాల శ్రీధరన్న గారికి అదేవిధంగా రమాకాంత్ కొంతమంది ఉపాధ్యాయులు ఎందుకంటే ఈరోజు కానీ ఈ ప్రభుత్వం మీద మీ మాట పెట్టుకోవడం వల్ల 5 డిఏలు కూడా మేము ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోయి ఎందుకంటే వాళ్ళు పక్కనే వేసుకోవడం కాబట్టి మా ఉపాధ్యాయుల గురించి మీరు అడుగుతారని కోరుకుంటూ ఇంకా ఏ సమస్య వచ్చినా కూడా మేమందరం కూడా పెద్దమంది అందరూ కూడా వేదిక పైన ఉన్నారు వాళ్ళు కూడా మేము ఇప్పుడు కూడా వాళ్ళ దగ్గర పోయి మేము మీ దగ్గర అనుకున్న వాళ్ళ దగ్గర కూడా పనులు చేసుకుంటామన్నా ఏ సమస్య వచ్చినా కూడా వాళ్ళకి చెప్పుకొని మేము అన్ని కూడా తీర్చుకుంటాం కాబట్టి అందరూ కూడా మా సహకరించాలని మా ఉండదని చెప్పినాము మాకు కూడా మా నాయకులందరూ వేదిక అందరికీ మా ఆత్మ కూడా మా పిఆర్టీ ఉంటుంది గతంలో నుంచి కూడా ఎప్పుడు మేము సభ్యులని గుర్తిస్తాం వేరే నిర్మాణాలు కావున అక్కడ ఆ మాటలందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ముఖ్యంగా మన గౌరవ శాసనసభ్యుల వారి గురించి చెప్పాలంటే ప్రతి గ్రామానికి వెళ్ళినప్పుడు ఫస్ట్ పాఠశాల అనేది ఈ గ్రామంలో ఈ పాఠశాలలో శానిటేషన్ ఉందా గర్ల్స్ ఉంటారు టాయిలెట్స్ ఉన్నాయా లేడీ టీచర్ ఉంటారు టాయిలెట్స్ ఉన్నాయా ముందు ప్రయారిటీ ఇచ్చి అధికారుల నుంచి ఇంజనీరింగ్ అధికారుల నుంచి ముందు పాఠశాలలో టాయిలెట్స్ మరి అదేవిధంగా మధ్యాహ్న భోజనం తిన్న తర్వాత విద్యార్థులు అక్కింటి కోరి నీళ్లు తాగుతున్నారా చేతులు కలుగుతున్నారా ఈ రెండు మాత్రం మస్ట్ కంపల్సరీ అని గత 6 నెలల నుంచి ప్రతి గ్రామంలో జరిగిన వాటికి కూడా నిధులు కూడా మంజూరు చేయడం జరిగింది మరి మన గౌరవ శాసనసభ్యులు మరియు ఒక ఉపాధ్యాయుల ద్వారానే వారి జ్ఞానాన్ని మీరు బోధించడం వల్లనే మరి ముందుకు రావడం జరుగుతుంది కాబట్టి ఇందాక పెద్దలు చాలా విషయాలు చెప్పారు కాలపీఠం కూడా అయింది కాబట్టి మరి గత 25-30 సంవత్సరాల నుండి కూడా మాకు ఉన్నటువంటి అందరూ కూడా మమ్మల్ని కూడా సభ్యులుగా ఎందుకంటున్నారంటే నేను ఉప సర్పంచ్ ఉన్నప్పటి నుండి కూడా చాలా మంది ఉపాధ్యాయులు రిటైర్డ్ అయిపోయారు చాలా మంది బయటికి వెళ్ళిపోయారు కొత్త వాళ్ళు మరి ఉపాధ్యాయులుగా రావడం జరిగింది మరి అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఒక పిఆర్టీ సంఘంతో అనుబంధంగా ఎవరిని పిలిచినా వాళ్ళు మమ్మల్ని అన్నాన్ని సంబోధించడం మేము కూడా వాళ్ళని కూడా అన్నాన్ని సంబోధించడం ఏ కార్యక్రమం యాలాల మండలి అయినా కూడా మరి తెలియకుండా ఏ కార్యక్రమం కూడా ఇప్పటివరకు జరగలేదు ఎప్పుడైనా కూడా మమ్మల్ని వాళ్ళు అడిగి ఈ ప్రోగ్రామ్ తీసుకుంటే ఏ విధంగా ఉంటుంది స్పోర్ట్స్ పెట్టాలన్నా మండలి స్పోర్ట్స్ పెట్టాలన్నా మరి ఏం చేయాలన్నా కూడా మనందరం కలిసి కూకొని మనం చర్చించుకునే వాళ్ళం ఆ విధంగా మరి మండలంలో మాకు చేతనైన కాడికి నేను వైస్ తీసుకున్నా జడ్పీటీసీ ఉన్నా చైర్మన్ ఉన్నా ఏదైనా కూడా ప్రతిసారి మాత్రం మరి ఒక ఉపాధ్యాయ సంఘానికి అనుబంధంగా ఉండి వాళ్లకు చేదోడు బాదోడుగా మాకు చేతనైన కాడికి కూడా సహకరించడం జరిగింది. ఇకపోతే మన అదృష్టం కొద్దీ మన యొక్క ఎమ్మెల్యే గారు చాలా సౌమ్యుడు మంచి ఎమ్మెల్యే మనకి దొరకడం చాలా అదృష్టం చాలా సంతోషం అనిపించింది. అప్పుడు చేసిన టీచర్ చైర్మన్ ఉన్నందుకు ఇలా ప్రభుత్వం మాకు ఆహ్వానించినందుకు ఉద్యమంలో పాత్రను ఆహ్వానించినందుకు కూడా చాలా సంతోషం. ఎందుకంటే ప్రతి నియోజకవర్గం మొత్తం 4 మండలాల్లో టీచర్లు ఉన్న మార్కెట్ కమిటీ బాధ్యతల కన్నా అన్నా మీరు ఎమ్మెల్యే గారితో నాకు ఇస్తారు ప్రతి ఒక్క టీచర్ 4 మండలాల టీచర్ మేము రైతు బిడ్డలం టీచర్ల మందరం మేము బిజినెస్ పారిశ్రామికవేత్త పిల్లలం కాదు. ఎందుకంటే ఒక్కొక్కరు నెలకు 10 లక్షలు సంపాదిస్తారు. నేను చేసేది 1 లక్ష 4 లక్షలకు 2 లక్షలు ట్యాక్సే కడుతున్నామన్నా రైతు బంధు కానివ్వండి ఇంకా రుణమాఫీ కానివ్వండి మాకు సపోర్ట్ చేసేది మన తెలంగాణ మధ్యలో బీఆర్ఎస్ కు సపోర్ట్ చేసేది. కాకపోతే ఇంతకుముందు ప్రభుత్వం ఏం చేసిందంటే టీచర్స్ ని సమగ్ర సర్వే చేసి ఏ కాకుండా చేసేసి ఏం చేసిన టీచర్స్ ని పట్టించుకోలేము. కాబట్టి మళ్ళీ ఈ టీచర్స్ కానీ ఎంప్లాయీస్ కానీ మనకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటేనే బాగా అని చెప్పి అందరూ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని ఎన్నుకోవడం జరిగింది. ఎన్నుకున్నందుకు మీరు మా కాంగ్రెస్ పార్టీని ఎన్నుకున్నందుకు మా రేవంత్ రెడ్డి గారి కింద మీకు నెల ఫస్ట్ నుండే జీతాలు వేస్తున్నారు. మేము ప్రచారం చేసినప్పుడు ఇంతకుముందు మీకు 15,000 వస్తాయి జీతాలు వేయాలంటే కష్టం ఉండేది. కాబట్టి మీరు ఎప్పుడు మళ్ళా
కాంగ్రెస్ పార్టీ అట్లనే ఉండాలని కోరుకుంటూ, అలాగే కొందరు టీచర్స్ మాకు రైతు బంధు చేస్తే బాగుంటుంది, రుణమాఫీ చేస్తే బాగుంటుందని మొన్న మా దృష్టికి వచ్చిండ్రు. మీ మీద ఇప్పుడు మా మండలన్న గారికి మీ తరఫున కోరుకుంటున్నాను. ఇది సీఎం గారి దృష్టికి తీసుకుపోయి వాళ్ళకి ఇస్తే బాగుంటుంది కదా. అలాగే మనోరేట్ ఏంటంటే ఇంత మంచి వ్యక్తి అంటే మీకు చెప్పేది అవసరం లేదు. మీకు ఇక్కడ ఉన్న హెచ్ఎంలకు కానీ ఎంపీ వాళ్ళు కానీ జస్ట్ ఇంతకుముందు ప్రభుత్వంలో ఏం చేస్తే ఎవరు బెదిరిస్తారో అనేది ఉంటాయి. ఇప్పుడు ఈ 5 సంవత్సరాలు మంచిగా ఉన్నది కాబట్టి మీరు పిల్లల మీద దృష్టి పెట్టి ప్రకృతిగా రిజల్ట్ మంచిగా చేస్తే మీ పేరు మంచి ఉంటుంది, మా మనోరమ పేరు మంచి ఉంటుంది. కాబట్టి కొద్దిగా మనోరమ ఎప్పుడు ఎంపీ వచ్చిందంటే ఎంఏ గారికి మీకు ఏ స్కూల్ ఏమున్నది, ఎన్ని గ్రౌండ్ కావాలి, ఎన్ని లక్షలు కావాలి, ఎన్ని నిధులైనా సరే మీకు తెచ్చి పెడతాయి విద్యా వ్యవస్థ కొరకు. కానీ ఏమున్నది అన్ని మెరుగుపడి ఉండాలని చెప్పి ఆ ఎంపీలో చెప్తూనే ఉంటాడు. కాబట్టి మీరు గిట్ట కొద్దిగా దృష్టి పెట్టి పిల్లల్ని 10th క్లాస్ రిజల్ట్ జిల్లాలో మనమే తాను పరచుకోవాలని కోరుకుంటున్నాం. కంపల్సరీ కూడా రుణమాఫీ కానీ రైతు బంధువులు కానీ రైతు బంధువులు ఇంకా కంప్లీట్ కాలేదు, ఇది ఏం చేయాలి, ఏ విధంగా చేయాలి అని చెప్పి ఇప్పుడు ఇక్కడ డిస్కషన్ లెవెల్ ఉంది కనుక ఖచ్చితంగా రుణమాఫీ మీకు వచ్చే విధంగా రైతు బంధు కూడా మీకు ఇంప్లిమెంట్ అయ్యే విధంగా నేను ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి తుమ్మల నాయకులు ఒక కమిటీ కూడా వేయడం జరిగింది. నేను ఇమీడియట్లీ ఇచ్చేయాలని ఫస్ట్ కూడా రాలేదు. ఖచ్చితంగా నేను తుమ్మల నాయకురావు గారు కానీ కానివ్వండి, గౌరవ ముఖ్యమంత్రి గారిని వచ్చి రైతు భరోసా ఖచ్చితంగా మీకు వచ్చే విధంగా నేను 100% తప్పకుండా ప్రయత్నం కూడా చేస్తానని కూడా మీకు అందరికీ తెలియజేస్తుంది. అదే కాకుండా ఇప్పుడే మీకు ఒక బిల్డింగ్ కావాలని చెప్పి అడిగారు. ఖచ్చితంగా మీకు అందరికీ 4 రోజులు తాడూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి పిఆర్టీ సభ్యులకు అందరూ కూడా ఒకే దగ్గర ఒకటే ప్లాట్ ఎక్కడ ఉన్న దగ్గర తాడూరు పరిసర ప్రాంతంలో అయితే మన పురుషోత్తం పంతులు గారు చెప్పినట్టు రాజీవ్ గోగోర దగ్గరనే ఈ మధ్యనే ముద్రాజులు కానీ యాదవ్ సోదరులు కూడా ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా ఆ పరిసర ప్రాంతాల్లోనే ఖచ్చితంగా మీకు కూడా మినిమం తగ్గకుండా మాత్రం ఖచ్చితంగా అవార్డు చేసి ఆ బిల్డింగ్ ఏ విధంగా బిల్డింగ్ కంప్లీట్ చేసుకోవడానికి ఏ విధంగా మనం కంప్లీట్ చేసుకుంటాం, ఏ పర్సెంటేజ్ పర్సెంటేజ్లో ఖచ్చితంగా బిల్డింగ్ కంప్లీట్ చేసుకోవడానికి సంపూర్ణ సహకారం ఖచ్చితంగా ఉంటాయని చెప్పి కూడా మీకు అందరికీ తెలియజేసుకుంటూ మీకు ఎప్పుడు ఏ సమస్య ఉందని కంపల్సరీ నేను చేతులు మాట్లాడుతుంటా. ఈ రోజే కాదు, మా సోదరు తెలిసి అమరేందర్ కూడా తెలిసి ఉన్నటువంటి చాలా మంది పిఆర్టీ వాళ్ళకి చాలా టీచర్స్ కానీ ఆ పేరు ఎవరు లేదు. ఖచ్చితంగా అదంతా కూడా నేను చేసినటువంటి గత 20-25 సంవత్సరాల నుంచి నేను చేసినటువంటి సేవలనే మీరు నన్ను 40 రోజుల్లోనే నన్ను ఆదరించి దాడులో ఇంత త్వరగా నన్ను గెలిపించినందుకు ఎప్పుడు కూడా మీ మేలు మనను కంపల్సరీ ఒక లీడర్గా కాకుండా మీకు ఎప్పుడు కూడా సేవకులాగా పనిచేస్తామని చెప్పి అధ్యయనం చేసి చెప్పినా అదే విధంగా సేవకులాగా పనిచేసి తాండూరు నియోజకవర్గాన్ని మీరు కూడా చక్కటి సూచనలు ఇవ్వండి. ఉపాధ్యాయుడిగా విధులలో నిర్వర్తిస్తూ వృత్తి గౌరవము నిలబెట్టగలరు. సంఘంచే అప్పగించబడిన బాధ్యతలను నిర్వహించగలరు ప్రమాణం చేస్తున్నారు. జై హింద్.